ఆయన ఒక ఉదాహరణగానే చెప్తున్నాను గానీ, ప్రతి తండ్రి గూడా పిల్లల్ని పెంచడానికి ఎంతో ఆరాటపడతారు. ప్రతి క్షణం ఆరాటపడతారు. ప్రతి క్షణము వాళ్ళు బాగుపడాలని చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉన్నతి కోసం తాపత్రయపడేది తండ్రి. తల్లి కంటే ఎక్కువగా తండ్రి పడతాడు. కాకపోతే ఆయన వెనకబడిపోతాడు. ఆ చెప్పలేడు గాబట్టి. రిలేషన్‌షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇప్పుడు? అది ఆయన అలా వెనక్కి పడిపోకుండా ఉండాలంటే ఈ ఎవరు రోజుల్లో జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ? ఈ రోజుల్లో పిల్లలకి అంత పూర్వకాలం అంత భయభక్తులు అంత ఇది ఉండట్లా. ఒరేయ్ అబ్బాయి అంటే చెప్పాను గదా ఇందాక, ఒరేయ్ నాన్న అన్నట్టే ఉంటున్నారు. అంచేత ఇప్పట్లో అంత ఇది లేదు. ఒకవేళ అలా కావాలి అంటే, అంటే తండ్రితో గూడా అల్లే తల్లితో సమానంగా ఉండాలి అంటే, తండ్రి వీధి గదిలో ఉంటే కొడుకెళ్ళి వంటగదిలో ఉండకూడదు. తను కూడా అక్కడ ఉండగలగాలి. తను కూడా తండ్రితో మాట్లాడగలగాలి. ఏదైనా అవసరం ఉంటే ధైర్యంగా తండ్రికి చెప్పగలగాలి. అమ్మా నేను సినిమాకెడతానని వెళ్ళి అమ్మ వెనకాల నుంచోవడం కాకుండా, నాన్న నేను సినిమాకెడతాను అని చెప్పగలిగే స్థాయికి కొడుకు ఎదగాలి. మీరిప్పుడు అంటున్నారు గానీ, ఈ జనరేషన్‌లో గూడా ఉన్నారమ్మా. తండ్రితో ఉన్నారు. మాట్లాడలేని కొడుకులు, ఉన్నారు. కూతుర్లు గూడా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. లేరని నేను చెప్పను. ఉన్నారు. కాకపోతే ఏంటంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ జనాలు ఎక్కువవుతున్నారు. ఈ జనాలు తక్కువవుతున్నారు. ఆ తండ్రి పట్ల భయభక్తులు ఉండేవాళ్ళు, అలాంటివి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. బాగా ఫ్రీగా ఉండగలిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు.